స్త్రీలైతే బిందెలు మోయొచ్చు, గిన్నెలు తోమొచ్చు, చాలా చేయొచ్చు, వంటలు చేయొచ్చు, చాలా బరువులు ఎత్తొచ్చు. ఇన్ని చేసిన మనకి ఒక రోజు వస్తది. ఆ రోజట సొలొమోన్ గారు ఎంత బాగా మాట్లాడతారంటే, ఆ దినమున ఇంటి కావలవరంటే మన కాళ్ళు చేతులు మంచాన్ని పడిన తర్వాత గజ 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 వణుకుతాయి అని సొలొమోన్ గారు చెప్తున్నారు, నేను కాదు. ఒక రోజు ఏ చేతులను ఏ కాళ్ళ బలాన్ని చూసుకుని అయితే మనం మురిసిపోయామో అదే కాళ్ళు చేతులు ఒక దినం వస్తది. ఆ దినాన్ని నువ్వు మంచాన పట్టేసిన తర్వాత చిన్న విషయాలకి కాళ్ళు చేతులు గజ 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 వణుకుతాయి. ఒక రోజు 50 కేజీలు అవలేలుగా ఎత్తున్న నువ్వు ఒక రోజు వస్తది నువ్వు తినే కంచాన్ని కూడా గట్టిగా పట్టుకోలేవు. నువ్వు రాస్తున్న పెన్ ఏదైతే ఉందో ఆ పెన్నుని ఇలా పట్టుకోలేవు దృఢంగా. చివరికి నువ్వు టీ తాగే గ్లాస్ కూడా సరిగా పట్టుకోలేవు. సొలొమోన్ గారు చెప్తున్నారు మనిషి జీవితం ఎలా ఉంటుందో. అన్ని అనుభవించిన అనుభవశాలి జీవితాన్ని నాశనం చేసుకుని, అరే నాయన మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని ఆయన అనుభవాలతో చెబుతూ, ఒక రోజు వస్తది నీ కాళ్ళు చేతులు వంగిపోతే గజ గజ వణుకుతూ, అంతేకాదు బలిష్ఠులు వంగిపోతారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, స్పీడ్ గా చెప్తున్నా అర్థం చేసుకోండి. నీ నడుము వంగిపోద్ది ఒక రోజుకి. నీకు బలాన్ని ఇచ్చి నిన్ను నిలబెట్టి స్థిరమైన నీ కాళ్ళు చేతులు వంగిపోతాయి. నీ నడుములో ఉన్న ఆ బలం నీ సత్తు తగ్గిపోద్ది, నడుము వంగిపోద్ది. చివరికి నువ్వు ఎవరి మీదో ఆధారపడడం కానీ లేదంటే ఒక కర్ర పట్టుకుని ఆధారపడి తప్ప నువ్వు నడవలేని పరిస్థితి వస్తది అని చెబుతూ కిందకి చెబుతూ, విసురువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుందువు, కిటికీలో గుండా చూచేవారు కానలేక ఎందురు, తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోదు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, విసిరేవారు కొద్దిమంది అక్కడ అంటే మనం ముసలిలో అయిపోతే విసిరే వాళ్ళు కొద్దిమంది అయిపోతారు కాదు కాదు. ఆయన కవిత్వంలో రాస్తున్నాడు ఈ అధ్యాయం. కాబట్టి అలానే అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓ రోజు ఈ రోజు నువ్వు అన్నం తింటుంటే, ఈ రోజు నువ్వు భోజనం చేస్తుంటే మటన్ తెస్తావు, చికెన్ చేస్తావు, ఇంకేవేవో తెస్తావు, పెద్ద పెద్ద బడాకానాన్ని తెచ్చుకుని ఎదురుగా పెట్టుకుంటావు. నువ్వు తింటూ ఉన్నప్పుడు మీ అమ్మ గాని పెళ్ళి అయితే మీ భార్య గాని చెప్తుంది, ఎక్కడికి పారిపోవు, అవి అందులోనే ఉంటే మెల్లిగా తిను అని అంటే, నువ్వు ఆగో కొరుకుతుంటే పట 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 పటమని శబ్దాలు వస్తాయి. కానీ ఒక రోజు వస్తాడు మిత్రమా, ఆ రోజు సొలొమోన్ గారు అంటున్నారు పళ్ళు ఊడిపోతాయట, తినాలని ఉంటది కానీ నువ్వేమీ తినలేవు. ఒక రోజు ఖచ్చితంగా వస్తది, ఆ రోజు తిరుగటి రాళ్ళ యొక్క ధ్వని తగ్గిపోద్దిగా. ఒక రోజు తింటుంటే శబ్దాలు వస్తాయి, ఇప్పుడు తింటుంటే బయటికి అదే ఆ లాలజలం బయటకు వస్తుంది, ఇక శబ్దాలు రావు. ఒకవేళ గట్టిగా కొరుకుదామనంటే ఉన్న పళ్ళు కూడా ఊరిపోతాయి. నేను చెప్పట్లేదు, మనిషి జీవితంలో ఏం జరుగుతుందో సొలొమోన్ గారు అనుభవాలతో చెప్తున్నాడు ఆయన. ఇక శబ్దాలు రావు. ఒక రోజు బలమైన తిండి తింటావు, కానీ ఒక రోజు వస్తది, ఆ రోజు నీ బతుకు నా బతుకు ఏంటి అని అంటే గింజ నీళ్ళు ఇస్తారు. నిజానికి ఇచ్చే నాదులు కూడా ఎవరు ఉండరు. గింజ నీళ్ళు ఇస్తారు, అది తాగి అలా రోజును గడపడమే. అంతగా కొంచెం బాగా చూసుకునే కోడలు ఎవరైనా వస్తే కొంచెం ఆ రాగి జావో ఆ బార్లీ నీళ్ళు ఏవో ఒకటి ఇస్తారు, తింటో అరక్క ఒక రోజు అలా ఉంటావు, రెండో రోజు తాగు, మూడో రోజు మళ్ళీ గింజ నీళ్ళే. ఇంకా అవి కాదు, ఇక నిజానికి చివరికి ఒక వాటర్ ఇస్తారేమో, అది కూడా ఇచ్చి మనోడు కూడా నీ మాట వినడు. ఇలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయట, పళ్ళు ఊడిపోతాయంట. అంతేకాదు ఆయన అన్నాడు, కిటికీలో గుండా చూచేవారు కానలేక ఎందురు. కిటికీలో గుండా చూసేవారు కానలేకపోవడం ఏంటి? ఇక్కడి నుంచి జూమ్ చేసేస్తావు అక్కడ ఎవరన్నా అమ్మాయి నిలబడితే, ఇంకా ఇంతకన్నా వివరంగా అడగండి. ఎక్కడో కిలోమీటర్ అవతలున్న ఆ అమ్మాయిని నువ్వు గుర్తిస్తావు, ఆ అబ్బాయిని నువ్వు గుర్తిస్తావు. ఒకవేళ పెళ్లి అయితే ఆ ఎర్ర చీర కట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ఆవిడ ఎవరో కాదు, మా ఆవిడే అంటావు. ఒకవేళ భర్తలు అనుకోండి భార్యలు అంటారు, భార్యలు అనుకోండి భర్తలు అంటారు, ఏమని, ఆవిడెవరో కాదు మా ఆవిడే మీరంటే ఆవిడెవరో కాదు, ఆ స్టైల్ మా ఆవిడదే, ఆ బుల్లెట్ నడపడము అది ఇది అంతా లేదు, ఇంక మావాడే ఆ లింగి పై కట్టడంటేని ఎక్కడో కిలోమీటర్ అవతల ఉండగానే ఇక్కడ నుంచి జూమ్ చేస్తావు. ఒక రోజు వస్తాదట, ఆ రోజు చూడాలనుకుంటావు, నీ పక్కనే నీ కొడుకు నిలబడతాడు, నీ కూతురు నిలబడుద్ది, లేదా నీ మనవడు వచ్చి నిలబడతాడు. ఎవరాని తడుముకుని ఆ స్పర్శతో వాడిని గుర్తించే రోజులు వస్తాయి తప్ప వాళ్ళు ఎవరో స్పష్టంగా చెప్పలేవు. అదే చెప్తున్నాడు, కిటికీలో గుండా చూసి వారు కానలేక ఎందురంటే ఒక రోజు కళ్ళు పోతాయి. అలా ఇదంతా మాట్లాడుకుంటూ పోతే అని అంటాడు, అన్ని విధాలా నువ్వు కృంగిపోతావు, కృషించిపోతావు, శరీరం కృంగిపోద్ది, మానసికంగా కృంగిపోతావు, ఎవ్వరు నేను పట్టించుకోరు. చివరికి ఆయన మాట్లాడుతూ అలా మాట్లాడుతూ నీ చెవులు కూడా వినబడు, నోటిలోంచి వచ్చే మాట స్పష్టత కోల్పోతావు, చిన్న చిన్న విషయాలకు భయపడతావు, నిద్ర సరిగా పట్టదు నీకు. అంతేకాదు ఒకవేళ నువ్వు కాలు జారి ఒకవేళ నువ్వు మెట్ల మీద నుంచి పడినా సరే ఆ బుడ్డ బుసరికే పగులు అన్న మాట. దాని అర్థం ఏంటి అని అంటే, కాలు జారి ఒకవేళ నువ్వు మెట్ల మీద నుంచి పడితే
కొడితే నీ నడువన్నీ ఇరిగిపోద్ది, నీ కాళ్ళన్నీ ఇరిగిపోతాయి, నీ తల అయినా పగిలిపోద్ది. అప్పుడప్పుడు మనం వింటుంటాం, ఇప్పుడే వెళ్ళాడండి బాత్రూమ్ లోనికి, ఇలా జారి పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది, నడుము ఇరిగిపోయిందని. ఈ మాట ఎందుకు వింటున్నాం అంటే, ఒక రోజు నువ్వు గోళ దూకేస్తావు, నీకు వయసు ఉన్నప్పుడు పరుగులు పెడతావు, పరుగులు ఎత్తుతావు, అన్ని చేస్తావు. ఒక రోజు వస్తుంది నీ ఎముకల్లో ఉన్న దృఢత్వం, ఆ పటుత్వం కోల్పోతావు. చిన్న విషయాలకి నీ ఎముకలు విరిగిపోతాయి. ఇంత జరిగిన తర్వాత మరలా జ్ఞాపకం చేస్తున్నాను, కళ్ళు సరిగా కనబడక, నీ మాట ఎవ్వడు వినక, చెవులు వినబడక, తినడానికి తిండి లేక, ఎవ్వడు నిన్ను దేకక, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బిక్కు బిక్కుమంటూ అర్ధరాత్రి వేళ నీకు నిద్ర పట్టదు. అందుకే ముసలోళ్ళు అప్పుడప్పుడు బయట తిరుగుతుంటారు 2, 3 ఆ టైం అవుతున్నప్పుడు మనకి నిద్ర పట్టదు, చిన్న శబ్దాలకు లేస్తారు. సంతోషం అంటే ఏంటో తెలియదు, ఆ టైంలో ఆనందించాలనుకుంటారు, మనసు లోపల వేదనతో నిండిపోతుంటారు కదా. ఇలాంటి వయసులో మరలా బతుకుదాం, మరలా బలాన్ని సంపాదించుకుందామని మంచి ఆహారం తినాలనుకుంటావు, తిన్నా అరగదు నీకు. ఆ టైంలో బతుకుదామనే ఆశ మరలా నీలో పుడుతున్నప్పుడట సొలొమోను గారు చెప్తున్నారు 6వ వచనం నుంచి, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. అంటే ఏం చెప్తున్నాడంటే, నువ్వు అన్ని విధాలా కృంగిపోయి మనశ్శాంతి లేక నిద్ర పట్టక బిక్కు బిక్కుమంటూ అర్ధరాత్రి వేళ ఉన్నప్పుడు ఒక్కసారిగా నీ శరీరానికి ఈ ఆత్మను కట్టి ఉంచే ఆ తాడు ఒక్కసారి తెగిపోద్ది. ఆ రోజు కళ్ళు తేలేసి నాలుగు బయటెత్తి బిక్కు బిక్కుమంటూ ఎవ్వరు లేక, నువ్వు పిలిచిన ఎవ్వడు పట్టించుకోక, ఆ టైంలో ఆ తాడు నీ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు చచ్చిపోతావు. ఇది మనిషికి జరిగేదని సొలొమోను గారు చెప్తున్నారు. ఎంత దారుణంగా మనిషి చచ్చిపోతాడంటే చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడంటే మనకు తెలుసు, ఆదాము చేసిన ఆ పాపం వల్ల, ఆదాము తెచ్చిన ఆ అతిక్రమం వల్ల మరణము అందరికి సంప్రాప్తమైంది. అందరూ చనిపోతాడు, ఇలానే చనిపోతారు. ఇంత దారుణంగా చనిపోక ముందు అందరూ చచ్చిపోతారు, ఓకే, మనుషులందరూ, అది కులమతాలకి అతీతంగా అందరూ చనిపోతారు. కానీ మిగిలిన అన్యజనులకి క్రైస్తవులుగా మనకు ఒక ధైర్యం ఉండాలి. అది ఎలా అంటే, కొత్త నిబంధన ఫిలిప్పీ పత్రిక వచ్చేసరికి మీరు చదవండి ఎప్పుడైనా, నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి నిజానికి మరణానికి భయపడడు. ఎందుకు భయపడడు అని అంటే, వాడికి ఒక భరోసా ఉంది, నాకు మరలా జీవితం ఉందని. మరణానికి ఎదురు వెళ్తాడు విశ్వాసి. అయితే ఇంత భయంకరమైన మరణం మనందరికీ వస్తున్నప్పుడు, ఈ మరణానికి ముందు సొలొమోను గారు అంటున్నారు, నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. యవనస్తులారా, మీ జీవితాన్ని తెలిసి తెలిసి మీరు నాశనం చేసుకోవద్దని ఆయన మనిషి యొక్క జీవితం ఎలా పతనం అయిపోద్దో చెప్పే ముందే ఆయన అంటున్నాడు, నీ లైఫ్ జాగ్రత్త అని చెప్పడానికి 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే ఆయన అన్నాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నిజానికి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే మాట మనకు కొత్తదేమీ కాదు, చిన్నప్పటి నుండి వింటున్నాం. చాలా చోట్ల చెప్పాను, చాలా మందిని అడిగాను, బాల్య దినములు అంటే ఏ దినములు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కూడా తెలుసు. బాల్య దినములు అనగానే మనం ఏమనుకుంటాం, చిన్నపిల్లలు అనుకుంటాం, లేదా ఆ టీనేజ్ కి ముందున్న వాళ్ళని అనుకుంటాం, స్కూల్ కు పోతున్న పిల్లల్ని అనుకుంటాం, పాలు తాగి పిల్లల్ని అనుకుంటాం, ఆడుకుంటున్న పిల్లలు అనుకుంటాం. సండే స్కూల్ పిల్లల కోసం చెప్పట్లేదు సొలొమోను గారు. అందుకే నేను అన్నాను మొదట్లోనే, ఒక పుస్తకం మనకు అర్థం కావాలి ఒక పుస్తకం మనకు అర్థం కావాలి అని అంటే, ఆ పుస్తకాన్ని రాస్తున్న ఆధర్ ఎవరైతే ఉన్నారో, లేదా ఆ రచయిత ఎవరైతే ఉన్నారో, ఆయన ఉద్దేశాల్లోనికి వెళ్ళాలి. నిజానికి సొలొమోను గారు వాడుతున్న పదము చిన్న పిల్లలైన బాలుర కొరకు కాదు. మూలంలోకి వెళ్ళి చూస్తే, ఏ మూలం, హీబ్రూ మూలంలోనికి వెళ్ళి చూస్తే ఏమని ఉంటుందో తెలుసా? హీబ్రూ మూలంలో ఈ పదం డైరెక్ట్ గా యవ్వనస్తుల కొరకు రాయబడిన మాట. అది బిలో 10 years మనం అనుకుంటే, ఎందుకంటే తెలుగు తర్జుమాలోకి వచ్చేసరికి ఇదే బాలురు అనే పదము మనకి రాజుల గ్రంథాలు